నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన 100 ఎకరాల నేలకి 100 ఎకరాల నేలకి ఎదురు కట్నం మనం ఇయ్యాలన్నట 2 కోట్లు. దానికి కోర్టుని దానికి మనం ఆ, దానికి కోర్టుని దానికి మనం ఆ, కొత్త కూర్చుని ఆ, హనీ అమ్మ హనీ అమ్మ అంటాది. ఇందులోకి 2 కోట్లు మనం అయిపోవాలి ఆ, ఆడిపోయి సార్ ఆ, అమ్మ అమ్మ కలిసి సూపర్ పొరగంతో కలుగుతుంది. నేను సంవత్సరాలు లవ్ చేసుకుంటే తీస్తాను ఇవన్నీ అత్తరాలి. నేను సంవత్సరాలు లవ్ చేసుకుంటే తీస్తాను ఇవన్నీ అత్తరాలి. నాకు 100 కోట్లు నీ మీద రాస్తాను కదా పట్టుకరా అని చెప్పిన. నువ్వు ఎత్తాడ నాకు ఆ అమ్మాయి కావాలి మరి. అమ్మాయి కావాలంటే ఇవన్నీ ఇస్తాను డాడీతో 3 ఏళ్ళు 10 చేయించుకున్న పర్వాలేదు. 3 ఏళ్ళు 10 చేయించుకున్న పర్వాలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు అఫీషియల్. చాలా డేస్ అయింది వీడియో అప్లోడ్ చేసి. ప్రోమో చూసారు కదా, ఇంకా ఫుల్ లెంత్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. అండ్ 1 to 2 minutes స్టార్టింగ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ స్కిప్ చేయకండి. సో లైక్ మీకు అర్థం అవుద్ది లాస్ట్ వరకు. అండ్ ఈ వీడియో జస్ట్ ఫన్ కోసం మాత్రం చేసిందే, ఎవరు కూడా తక్కువ తీసుకోకండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సరే కానీ నేనే నీకు విషయం చెప్దామని వచ్చిన, మళ్ళీ ఎవరితో అనదు మరి. అవన్నీ వేరు ఇది వేరు ఇప్పుడు నేను చెప్పేది. అవన్నీ వేరు, ఇప్పుడు ఇది వేరు, బాగా పెద్దది ఇది. ఇక ఇంట్లో నేను చెప్పేది నీకు అట్లా పెట్టుకుని కాదు. ఇప్పుడు నేను నీకు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వే చెప్పాలి కానీ అందరికి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. ఫస్ట్ నీకు ఇంట్లో ఎవరికి చెప్తాను, తాత కూడా చెప్పాలి, నీకే చెప్తాను. నీకు తెలిసిందే గాని ఎట్లా ఏంది అన్నట్టుగా దాన్ని ఆలోచించి మాట్లాడదా నేను మాట్లాడతా అన్న నిజం. సరే చెప్పేది. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, వాళ్ళది కరీంనగర్. వాళ్ళది కరీంనగర్. 3 సంవత్సరాలు అవుతుంది ప్రేమించుకొని. 3 సంవత్సరాలు అవుతుంది ప్రేమించుకొని. నీకు చూపిస్తా, ఫోటో చూపిస్తా. ఈమె కనిపిస్తుందా? ఇవన్నీ మంచిగా నూళ్ళేనా 100 ఎకరాల నేలకి ఎక్కువనే ఉన్నాయి. ఎంతమంది ఈ మొకతి ఇంకొక తమ్ముడు, వాళ్ళ తమ్ముడు చదువుకుంటాడు. మంచిగా అక్కడ కొద్దిగా కలుతాయి. అక్కలా ఉందా? ముఖం కొద్దిగా కొంచెం అయితే ఇది కాదు ఇప్పుడు చెప్పాను. ఈ అమ్మాయి ఓకే అని ఎదురు కట్నం మనం ఇయ్యాలన్నట 2 కోట్లు. ఎదురు కట్నం మనం ఇయ్యాలన్నట 2 కోట్లు. దానికి కోర్టుని దానికి మనం దానికి కోర్టుని దానికి మనం 2 కోట్లు ఇవ్వాలన్నట మనం. అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడినా, మాకే సంబంధాలు ఎక్కువ వస్తానే, ఒక్కొక్కరు 5-6 కోట్లు ఇస్తా అంటారు. అంటే మేము కూడా నేను ఇప్పుడు మాకు కూడా మంచిగా ఉన్నది, మాకు కూడా మంచిగా ఉన్న పైసలు, బండ్లు ఉన్నాయి, మంచిగా ఉన్నది, మాకు కూడా పెద్ద ఫ్యామిలీ అని చెప్తే సరే మంచిదే అని చెప్పేసి అమ్మ కూడా అనుకున్నది. ఆ మమ్మీ కనుక్కుంటే సరే ఎదురు కట్నం కింద 2 కోట్లు ఇవ్వమని చెప్పు, ఎదురు కట్నం కింద 2 కోట్లు ఇవ్వమని చెప్పు అని అన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటిది, కట్నం ఒకటే కాదు, ఏమంటారు కదా మన మాట ఓడు, ఏమంటారు వర పూజ కాదు, అటే మొత్తం అటే ఉండడట. అది ఏమంటారు కదా అట్లా కావాలన్నట. అట్లయితేనే నువ్వు మా ఇంటికి రా అంటున్నారు మమ్మీ. దత్తపుత్రులు చేసుకుంటానికి గుర్తులకు కొడుకుగానే మనకి దత్తపుత్రులు చేసుకుంటారు.
అంటే వాళ్ళ కూతురు ఎటు పంపేదట. మేము మా కూతుర్ని గారమ్మగా పెంచుకున్నాం బాగా. ఆ నువ్వు ఎదురు కట్నం ఇచ్చుకొని నువ్వు మా ఇంటికి వస్తా అంటే చెప్పు, నాకేం కాదు నేను మా ఆయనను ఒప్పిస్తాను అంటుంది వాళ్ళ డాడీ. అంటే వాళ్ళ డాడీని ఆమె కూడా ఒప్పిస్తుందట. వాళ్ళ మమ్మీ కూడా అదే అంటుంది. అంటుంది ఆ? మరి ఎట్లనే కోర్టు అదే తెచ్చేది ఏంది ఆ శాసించని మాకేం లేకపోయి మాకేం లేకపోయి అన్ని ఉన్నాయి. అదే తెచ్చేది ఇంకా మనల్ని ఏంది వాడతాను ఇంకా మన పొలంగా తెచ్చి ఉమ్, లక్షలు ఇచ్చి వీళ్ళ సంగతి చెప్పు. ఆ? రే నువ్వే వద్దంటే ఎట్లనే, రే నువ్వే వద్దంటే ఎట్లనే, మరి నీకెందుకు చెప్పినా నేను నువ్వే వద్దంటే ఎట్లా? అదే నాకు గుర్తున్నాడు ఇదే 10 మంది నాకు అట్ట గుర్తుంది. అదే దానికి మార్గం చెప్పు, మరి ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు అటు 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 అటే అలా మమ్మీ ఏమంటుంది, నువ్వు ఖచ్చితంగా మా ఇంటికే రావాలంటుంది. మా ఇంటికే రావాలి, 2 కోట్లు పట్టుకొని రా. నీకు ఇక్కడ నీ మొత్తం ఆస్తి మొత్తం ఆ నీ సగం పేరు నీ మీద, సగం పేరు నా కొడుకు మీద రాసిస్తా అంటుంది. పేరు నీ మీద, సగం పేరు నా కొడుకు మీద రాసిస్తా అంటుంది. దానికి కోర్టు వాళ్ళు ఉన్న పైసలు మాకున్న ఇద్దరే కదా. ఇంకా ఇంట్లోకెళ్ళి 2 కోట్లు మనం వచ్చేవారు, ఇంట్లోకెళ్ళి 2 కోట్లు మనం వచ్చేవారు ఆడిపోయి సార్ కలిసి సూపర్ పొరగం దొరకారు కలిసి సూపర్ పొరగం దొరకారు అమ్మాయి మంచి లేదా? ఇంకంతగా సూపర్ పొరగం కరెక్ట్. 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాను. 3 సంవత్సరాలు లవ్ చేసుకుంటాం తీపుతాడు ఇవన్నీ అత్తరాని 3 సంవత్సరాలు లవ్ చేసుకుంటాం తీపుతాడు ఇవన్నీ అత్తరాని వచ్చేటట్టుంటినో నా ఇంటికన్నా లగ్నం చేసుకుంటాను. నేను 5 పైసలు నేను పట్టుకట్టలే పడతా నేను వెళ్తాను. నాకు 10 మంది మా ఎవరు లేరు, నేను ఒక్కని. నాకు ఇద్దరక్క వెళ్ళాను. నాకు కూడా కోట్లే ఉన్నాయి, ఈ కోట్లు కాదు. నేను కూడా అపరూపంగానే పెంచుకుంటూ మాకు కూడా తోటతో ఉన్నాడు, ఊసితో ఉన్నాడు, సరితో ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందుకొని చిన్న పండుగ అంతా మా అందరూ ఉన్నాయి. అట్లయితే నేను నా ఇంటికి లేకుంటే 3 ఏళ్ళు కన్నా 10 ఏళ్ళు చేయించుకున్నా పర్వాలేదు, 3 ఏళ్ళు కన్నా 10 ఏళ్ళు చేయించుకున్నా పర్వాలేదు. కరెక్ట్ గా నువ్వే అంటే అట్లా ఎట్లనే, కరెక్ట్ గా నువ్వే అంటే అట్లా ఎట్లనే. ఇక అదే పసుంటాం నమ్ముతాను. మళ్ళా పెళ్లి కూడా ఈ 5 నెలల అంటుంది. అట్లయితే కదమ్మా 2 కోట్లు వస్తపోవాలి. ఆడిపోయి గుడిస్తలే ఉంటాను, దాని ఇంటిపోయి ఉన్నాను. అంత అంగవాడు ఏంటి ఎంత పోనీ కానీ ఇప్పుడు అమ్మాయి గురించి చెప్పు. ఇంకా అమ్మాయి గురించి నాకు అడుగుతాడు అర్థం కాదు. అర్థం కాదే. అది ఊరు అంతకన్నా సూపర్ మనసు ఉన్నారు. ఇంకా ఇంకేయన్నా చేయొచ్చు, మంచిగా చదువుకున్నది, మంచిగా ఉంటది, మంచిగా చదువుకున్నది, మంచిగా నౌకర్లు చేసేటోళ్ళు. ఈ రోజులలో అట్లాంటి అమ్మాయి మంచోళ్ళు లేరే, ఉన్నారు లేరు. నువ్వు తీసుకొస్తావా మరి? తీసుకొస్తా బరాబర్. ఓ వేషాలు బాగున్నాయి బయట అందరి. వేషాలు లేనోళ్ళని తీసుకొస్తా. ఏమన్నా అమ్మాయి పెడతాను, ఈమె కాదు చెప్పేది. ఈమె అత్త అంటుంది కానీ నేను కూడా ఇప్పుడు నువ్వు మీరు మమ్మీ డాడీని వదిలిపెట్టేస్తావు, నువ్వు కూడా రావు కదా, నేను ఎట్లా రావాలంటది. ఈ మమ్మీ నేను మూవోని వాడదాన్ని, ఆడి ఇట పోద్ది ఒక అంశం దొరుకుతుంది కానీ ఎవగారి అంశం దొరుకుతుందా? నేను గోత్రాన్ని, నేను మొగని నా అయ్యవ గోత్రాన్ని నేను తీయకున్నా. నువ్వు తీయకు, ఇట తీరుతావు. నీ తీయ కాదు, నీ తమ్ముడు తీయలే. అలా ఆమెకి చెప్తే అర్థమవుతలేదు. నీకు అదే చెప్పిన, అట్లా కాదు, మా ఫ్యామిలీ బాగా పెద్దది, మంచిగా చూసుకుంటారు, మా నాన్నమ్మ మంచిగా, మా తాత మంచిగా చూసుకుంటారు అని చెప్తే, నేను అత్తగారి మా ఇంట్లో మా డాడీ బాగా స్ట్రిక్ట్ అని చెప్పేసి సరే వాళ్ళది ఓని కానీ వాళ్ళకైతే ఒక 6 కార్లు ఉన్నాయి. వాళ్ళకి సేమ్ మనలాగానే ఒక 4 ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్ 10 5 కానీ అది ఖచ్చితంగా చేసుకో.
ఈ కోర్టు నీకే ఉంటాయి, అన్ని నీకే ఉంటాయి. అన్ని నాకే ఉంటాయి కానీ ఏం చేయాలి మరి, ఏం అర్థమైతే అందుకే నీకు చెప్దామని వచ్చిన. మళ్ళా ఏమున్నా 5 నెలలు కావాలంటది వాళ్ళ మమ్మీ. ఏమున్నా 5 నెలలు కావాలంటది వాళ్ళ మమ్మీ. అలాంటి కథలు 5 నెలలు కానీ, అలాంటి కథలు 5 నెలలు కానీ, ఆ? అది ఇక్కడ మన ఇంటికి వచ్చి కట్టుకునే కావాలి. అదేం చేయకపోతే 5 నెలలు చేయకపోతే నేను కదా మనం ఇచ్చేది లేదు, అది మనకి ఇచ్చేది లేదు, మనం వాళ్ళకి ఇచ్చేది లేదు. మేము పాన చూసుకుంటూనే అప్పుడు మంచిగా ఉంది. నేను కదే అన్నా, నువ్వు మా ఇంటికి రూపాయి తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను అన్నా మా ఇంటికి ఏం తీసుకురాకు, 100 కోట్ల నీ మీద రాస్తాను కదా పట్టుకరా అని చెప్పిన. నాకు 100 కోట్ల నీ మీద రాస్తాను కదా పట్టుకరా అని చెప్పిన. అంతే నువ్వు కట్టుబడతావు, నేనే పెళ్లి చేసుకుంటాను. కాదే కాదు, ఆ పైసలు బీరో దగ్గర పట్టుకుని రా అని చెప్పిన. ఆ పైసలు బీరో దగ్గర పట్టుకుని రా అని చెప్పిన. అదే నువ్వు తేకున మంచిది, సరే పట్టుకత్తే మీ ఇంట్లో బీరో పైసలు పట్టుకుని రా, మొత్తం పట్టుకరా. నువ్వే ఉంచుకో, నాకు రూపాయి వద్దు, మా దగ్గర మస్తు ఉన్నాయని చెప్పిన. నాకు రూపాయి నీ పేరు మీద పెట్టుకొని నా మీద అంత నమ్మకం లేకపోతే అని చెప్పిన. అట్లా ఏం చెప్పినా కూడా ఏం వింటలేదు. అంటే నేను వీడియో కాల్ ఒక 4 సార్లు చూపించిన, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నది మీ నాన్నమ్మ, మంచిగా మాట్లాడుతుంది అన్నది. మరి మీ నాన్నమ్మకి చెప్పి ఒప్పి అని అన్నది. ఆమెనే చెప్తానే నీ దగ్గరకు వచ్చిన. మీ నాన్నమ్మతో చెప్పి మీ డాడీ ఇంటాడు, మా ఇంటికి వస్తాడు, లేకుంటే ఒక సంవత్సరం మా ఇంట్లో ఉండు అని అంటది. పెళ్లి చేసుకున్న సంవత్సరం మా ఇంట్లో ఉండు, తర్వాత మళ్ళా మన ఇద్దరం ఏదో ఒకటి వర్క్ ఉందని చెప్పి బయటికి పోవచ్చు అని చెప్పేసి అని అంటది. అంటే ఆమె చెప్పింది ఇట్లా ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత మన సంవత్సరం మనమే బయటికి వెళ్ళొచ్చు ఏదో ఒకటి చెప్పి. సూపర్ పొలం మనంలో కలిసిన పొలం, సూపర్ పొలం. నువ్వు ఎత్తాడా నాకు ఆ అమ్మాయి కావాలి మరి, నువ్వు ఎత్తాడా నాకు ఆ అమ్మాయి కావాలి మరి. అమ్మాయి కావాలంటే డాడీతో మా డాడీ ఇష్టం కాదు, నువ్వేం చెప్తావు, నువ్వే పెద్ద ఇంటికి పెద్ద, నువ్వు తాత నువ్వే చెప్తావు. నా ఇష్టమైంది నాకు ఇది. ఏది నీకు ఇష్టమైంది ఏంటిది? నాకు ఇష్టమైంది అది 5 పైసలు చేయవద్దు, అత్తగారికి పోవాలి. మన పూర్వకాలం సంగతి వాడు బంగారం పెట్టని, బంగారంతో తిండి పెట్టిన కానీ అత్తగారికి ఇదే నలుగురు ఎందుకైనా 4 కోట్లు 50 కోట్లు బంగారంతో కట్టని. అది పిల్ల మంచిగా ఉంటే మంచిగా ఉన్నది, పిల్ల మంచిగా ఉంటే మంచిగా ఉన్నది. అంతకన్నా సూపర్ ఉన్న వాళ్ళు లేరా కానీ అలా కనిపోవాలి నా ఇష్టం అది. అలా మమ్మీ ఏమంటది అంటే, నువ్వు వచ్చినావు అనుకో, నువ్వు వచ్చిన తర్వాత మళ్ళా ఒక 2 నెలలకే నీ మీద మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాం, మొత్తం నువ్వు కూడా మా బిడ్డ మీద ఉండేసి ఏంటో సరిపోతుంది అని అంటారు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఏం తేవాల్సిన అవసరం లేదు, అంతే కదా పట్టుకొచ్చుకున్నావు ఉన్నావు. అది కూడా ఎందుకనంటే నువ్వు నీ మీద ధీమా అంతే అన్నట్టు. నేను చెప్పిన మాకు మంచిగా ఉన్నది, మాకు బలగం బాగా పెద్దది, నువ్వు ఇట్లా మాట్లాడద్దా అంటే అది అని అంటే, మాకు కూడా ఉన్నది సేమ్ మీరు ఎట్లనో మాకు కూడా మొత్తం 12 మంది మా వాళ్ళు కూడా అని చెప్పి చెప్తారు. 12 మంది వాళ్ళు ఉన్నారు, బాగా మంది ఉన్నారు, 12 మంది. వాళ్ళు గట్ల అయినప్పుడు ఇట్లా ఎందుకు కొట్టుకోరు. నేను అదే అన్నా, అది మీ ఇంటికి ఎందుకు రమ్మంటాను నన్ను అని అంటే, నేను మా కూతురుని చిన్నప్పటి నుంచి వెళ్ళి పువ్వులో పెట్టి చూసుకున్నా, అట్లనే ఉంచుకుంటా, నేను తీసుకురా అనేటు బయటికి పంపియా, నువ్వు వచ్చే ఉంటే నువ్వేరా, లేకపోతే బువ్వాన్ని పెట్టుకుంటున్నా మాకు తినరాక తిన్నా కానీ బువ్వాన్ని పెట్టుకుంటున్నా మాకు తినరాక తిన్నా కానీ ఓడువది పువ్వులో పెట్టించుకున్నా. హోప్ ఈ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటా. సో కింద కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, అండ్ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 లో ఇంకా చాలా ఎలివేషన్స్ ఇచ్చింది మా నాన్నమ్మ. సో పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు కామెంట్ చేయండి.